అప్డేట్ చూద్దాం. పాకిస్తాన్తో పెట్టుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ పనికిరాని మాటలు మానుకోవాలని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ దాయాది న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి స్పష్టం చేసింది. దేశ భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. పాకిస్తాన్తో పెట్టుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ పనికిరాని మాటలు మానుకోవాలని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ దాయాది న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి స్పష్టం చేసింది. దేశ భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అంతకుముందు అమెరికా పర్యటనలో ఉన్న ఆసిమ్ మునీర్ భారత్పై రెచ్చిపోయారు. అణ్వాయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. పాక్ జాతీయులను ఉద్దేశించి మాట్లాడిన మునీర్ పాక్ ప్రమాదంలో ఉంటే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనకాడబోదన్నారు. సగం ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరించారు. అమెరికా గడ్డపై మరో దేశానికి అణ్వాయుధ హెచ్చరికలు చేసిన మొదటి వ్యక్తి ఆసిమ్ మునీరే. భారత్ సింధు జలాలను ఆపడంపైన మునీర్ నోరు పారేసుకున్నారు. అదేం భారత్ వారసత్వ ఆస్తి కాదన్నారు. డ్యాం కట్టే వరకు ఆగి దానిపై 10 మిజైళ్లు ప్రయోగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది.